గడ్డెనవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని గురువారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో సాగునీటి కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈసారి రబీ సీజన్లో 10,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ప్రధాన కాలువ మరమ్మతులు ఇతరత్ర వాటి కోసం ప్రభుత్వం నుంచి నిధులు తెప్పిస్తానన్నారు. నియోజకవర్గంలో రైతాంగానికి మరింత సాగు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో గడ్డెనవాగు ప్రాజెక్టు డిఈ అనిల్, ఏఈ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేష్, సీనియర్ నాయకులు సోలంకి భీమరావు, రమేష్, నాయకులు రావుల పోషెట్టి, దిలీప్, వడ్నం శ్రీనివాస్, గట్టు ప్రవీణ్, రాము, తానూరు మండల నాయకులు శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు. महिषासुरवर्धिनि रम्यकवर्धिनि शैलसुते अयि जगदम्बकलम्बनते जय जय हे महिषासुरवर्धिनि रम्यकवर्धिनि शैलसुते ओं गर्भूरगौरङ्गरनामदानं नन्दारदानं भुजगेन्द्रहारं दावदन्नं हृदयारविन्दे గడ్డెనవాగు ప్రాజెక్టు నుంచి జ్ఞానాలు విడుదల చేయడానికి వచ్చేసిన దాదా మాజీ ఎంపీ అబ్దుల్ రజాక్ గారు, జెడ్పీటీసీ సోలంకే గారు, మన రమేష్ గారు, మా స్థానిక విశాఖపట్నం కౌన్సిలర్లు, మా పట్టణ అధ్యక్షులు మల్లేష్ గారు, పోషెట్టి గారు, దిలీప్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మా అందరి సోదరులకు పేరు పేరున నమోదు మందిని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏదైతే 14,000 ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఒకసారి ఒక టైంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని మరమ్మతులు చేసుకుంటా దాదాపు 10,000 ఎకరాలకి కూడా ఖచ్చితంగా ఈ కాలంలో వేసవి కాలంలో మన నీళ్ళు అందిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదల చేసిన దానికి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ సిబ్బంది వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.